సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసాద్ తెలుగు ట్రేడర్ వ్లాగ్స్. ఈరోజు నా అకౌంట్ చూపిస్తానండి. ఇది ఇండియన్ ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో నేను నా స్టాక్స్ పోర్ట్ఫోలియో ఎలా ఉందో చూపిస్తానండి. టైం చూడండి, 3:30కు మార్కెట్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ టైం చూడండి, ఇక్కడ 3:20 అయింది. 3:20 ఓకేనా. ప్రజెంట్ టైం 3:20. మార్కెట్ ఒక 10 మినిట్స్లో క్లోజ్ అవుతుంది. ఇప్పుడు నేను డైలీ ఇలా నా పోర్ట్ఫోలియో ఎంత పెరిగింది ఎంత చూడండి. మొత్తం నేను ఇన్వెస్ట్ చేసిన వాల్యూ 51 lakhs ఉందండి. ప్రజెంట్ ఈ 51 lakhsలో 48 lakhs నడుస్తుంది. 2,97,000 ఓవరాల్ లాస్ ఉంది. ఇది ఒక్కరోజు ఎంత పెరిగిందండి? 50,700 ప్రాఫిట్ నడుస్తుంది. కానీ నిఫ్టీ ఈరోజు స్లైట్గానే పెరిగిందండి, ఎక్కువ పెరగలేదు. నిఫ్టీ ఒకేళంగా బాగా పాజిటివ్గా ఉంటే ఈరోజు పెరిగేది. ఎందుకంటే ఇండియాలో కొన్ని ఇప్పుడు వార్ అట్మాస్ఫియర్ ఇలా ఉన్నాయి కదా, అందుకు స్టాక్ మార్కెట్ కొంచెం ఇలా ఉంది. ఒకసారి ఈ వార్ అట్మాస్ఫియర్ ఇవన్నీ క్లియర్ అయినాక మళ్ళీ మంచి భూమి అందుకుంటుందండి. ఇది నా స్టాక్స్లో ఈరోజు గెయినర్ చూడండి. ఇవన్నీ నా స్టాక్స్ మొత్తం నేను 33 పొజిషన్స్ ఉన్నాయి నా అక్కడ అండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా స్టాక్స్ ఎన్ని ఉన్నాయి? 33 ఉన్నాయి. 33లో 7 ప్రాఫిట్లు ఉన్నాయి, 26 లాస్లు ఉన్నాయి. అంటే ఈ కొంచెం అట్మాస్ఫియర్ మంచిగా వస్తే మళ్ళీ 26 కూడా ప్రాఫిట్లోకి వస్తాయండి. ఇప్పుడు నా ఏ స్టాక్స్ ప్రాఫిట్లు ఉన్నాయి చూపిస్తాను. ఇక్కడ గెయినర్స్ అని కనిపిస్తుంది కదా, గెయినర్స్లోకి వచ్చాము. గెయినర్స్ చూడండి, నాకు బీపీసీఎల్ ఉంది కదా, భారత్ పెట్రోలియం లిమిటెడ్లో నాకు 21,000 ప్రాఫిట్ నడుస్తుంది. ఈరోజు 73. నిన్న ఎల్లుండి అయితే ఇక్కడ 30,000 ప్రాఫిట్ ఉండేది. నిన్న కొంచెం తగ్గింది, మళ్ళీ ఈరోజు కొంచెం పెరిగింది. క్యాన్ఫిన్ హోమ్లో ఒక 3,000 నడుస్తుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో 11,000 నడుస్తుంది. కేఈఐలో 18,000 నడుస్తుందండి. ఇది ఒక కొంచెం ఇలా నా ప్రాఫిట్స్ అన్నీ చూడండి. ఎల్ఎన్టీ ఉంది, మహారాష్ట్ర బ్యాంక్ ఉంది, కింద టర్బైన్ ఉంది. 26 లాస్లు ఉన్నాయండి. ఇది 26 నా ఈ లాస్లో నడుస్తుంది. నా స్టాక్స్లో ఏమైనాయంటే ఆదాని గ్రీను, అలోక్ ఇండియా చూడు, ఆంధ్ర షుగర్స్, అమర్ రాజా బ్యాటరీస్, ఆస్ట్రాలు, బజాజ్ ఆటో, సెంట్రల్ బ్యాంకు, డిష్ టీవీ, ఎక్సైడ్ ఇండియా, గ్రిండ్వెల్, ఇన్ఫీబీము, ఇన్ఫోసిస్, ఐఓబి, ఐటీసీ, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, లక్ష్మీ ఆర్గానిక్, ఎంజీఎల్, ఎన్టీపీసీ, పిఐ ఇండియా, రేణుకా షుగర్స్, సెయిల్, శ్రీరామ్ సిమెంట్స్, టాటా మోటార్స్. ఈ టాటా మోటార్స్ గురించి ఒక పాయింట్ మాట్లాడుకున్నాను. నా లాస్ మొత్తం 2,90,000 ఉంటే ఒక టాటా మోటార్స్లోనే నాకు 88,000 ఉందండి. అంటే 33% ఒక స్టాక్లోనే నాకు లాస్ కనిపిస్తుంది. 33 స్టాక్స్ ఉంటే ఇది ఒక్కదాంతోనే ఎక్కువ నాకు లాస్ కనిపిస్తుంది. కానీ ఈరోజు చూడండి, ఈరోజు ఒక్కరోజు 23,620 రూపాయలు పెరిగింది. ఓకేనా, 23,620 రూపాయలు. అంటే ఇది ఒక్కరోజే 5% ఇంక్రీజ్ అయింది. నా వాల్యూ ఎంత? ఇక్కడ 5,67,000 నేను ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు 4,79,000 కానీ నడుస్తుంది. కానీ మంచి స్టాక్ అండి, ఫండమెంటల్గా స్ట్రాంగ్ స్టాక్. ఎవరైనా కొనాలనుకున్నా ఇప్పుడు టాటా మోటార్స్ మంచి మూమెంట్ ఉంది. ఎవరైనా కొనాలనుకుంటే వాళ్ళ ఓన్ రిస్క్తో బై చేయొచ్చండి. ఇలాంటి ఎస్ బ్యాంక్ ఉంది, జైడూస్ లైఫ్ అని ఈ నాకు పొజిషన్స్ అండి. ఒకసారి రీఫ్రెష్ చేస్తే చూడండి, ఇది ఓవరాల్ ఎంత కనిపిస్తుందండి. ఈరోజు డేస్ పిఎన్ఎల్ ఇది, ఇన్వెస్టెడ్ వాల్యూ ఇది, ఓకేనా, కరెంట్ వాల్యూ ఇది, ఓవరాల్ పిఎన్ఎల్ ఇది అండి. ఇది నిఫ్టీ చూడండి. ఈరోజు మనకు నిఫ్టీ ఎంత ఉందండి? ఇది నిఫ్టీ ఒక 32 పాయింట్లే పెరిగిందండి. బ్యాంక్ నిఫ్టీ ఇది 350 పాయింట్లు పెరిగింది. ఫిన్ నిఫ్టీ 210 పెరిగింది. మిడ్ క్యాప్ నిఫ్టీ ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ బాగా పెర్ఫామ్ చేసిందండి. నియర్లీ 2% దాకా పెరిగింది. 233 పాయింట్లు అంటే నియర్లీ 2% పెరిగింది. కానీ నిఫ్టీ అలా పెరగలేదు, 0.14 పెరిగింది. కానీ నిఫ్టీలో ఈ గ్యాప్ ఏదో ఒక రోజు పెరుగుతుంది. కొంచెం ఈ అన్సర్టనిటీ అంతా పోయినాక పెరుగుతుందండి. ఒకసారి రీక్యాప్ చేసుకుందామండి. ఇది నా పోర్ట్ఫోలియో చూడండి. 52,300 400 మధ్యలో ప్రాఫిట్ నడుస్తుందండి. ఓవరాల్ లాస్ ఇది ఉంది. కానీ ఇన్వెస్ట్మెంట్ 51 lakhs, కరెంట్ వాల్యూ 48 lakhs. ఓకే, టైమింగ్ చూడండి, 3:26 అయిందండి. 3:26
ఇంకొక 3-4 మినిట్స్ ఉంటే మార్కెట్ క్లోజ్ అవుతుందండి. ఓకేనా? ఈ రోజుతో ఇది నా వీడియో అండి. ఓకే, అందరు నన్ను ఒక లైక్, ఒక షేర్ కొట్టండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.